అప్పటికి కూడా చూసుకోలేదు, లోపల తొంగి చూశాడు. కానీ ఆ చీకట్లో ఆ నీళ్ళలో ఆయనకి ఏం అర్థం కాలేదు. అప్పటికి ఆ వ్యక్తి మునిగిపోయి ఉంటాడు బహుశా, అది కూడా కనిపెట్టలేకపోయాడు. తీరా సాయంత్రానికల్లా ఓ వ్యక్తి డెడ్ బాడీ, అందులో ఓ వ్యక్తి శవమై తేలిన తర్వాత కానీ ఓహో అప్పటికే పొద్దున జరిగిన ఘటన, వ్యక్తి లోపల పడిపోయాడు అంటూ అప్పటికి కానీ ఆయన గమనించలేకపోయాడు. సో ఓవరాల్గా ఒక వ్యక్తి ప్రాణమైతే పోయింది, ఒక నిండు ప్రాణం, విలువైన ప్రాణమైతే పోయింది. చిన్నపాటి నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి ప్రాణమైతే బలైన ఘటన రాయదుర్గం పిఎస్ పరిధిలోని అంజయ్ నగర్ షణ్ముఖ్ పీజీ హాస్టల్ చోటు చేసుకుంది. ప్రస్తుతానికి చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పరిస్థితి. సో దీన్ని బట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలే పోతాయి, తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా కేవలం రోడ్ల మీద మ్యాన్ హోల్స్ మాత్రమే తెరుచుకొని ఉండవు. ఇలాంటి చోట్ల కూడా మనం ఉండే హాస్టల్స్ కావచ్చు, ఇంకేదైనా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పరిధిలో ఇట్లాంటి హోల్స్ తెరుచుకొని ఉంటే కనుక ఖచ్చితంగా కాస్త చూసుకొని జాగ్రత్తగా అడుగు వేయండి. ప్రాణాలు దక్కించుకొని కాస్త జాగ్రత్తగా ఉండమని ఆర్టీవీ వైపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి నీటి సంపులో పడి మృతి చెందడం విషాదాన్ని కలిగిస్తోంది. స్థానికంగా ఉన్నటువంటి అంజయ్య నగర్లో ఓ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంపు పైకప్పు తెరిచి ఉండడమే ఈ ఘటనకు, ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సంపులో పడిన వెంటనే తలకు బలమైన గాయమవడంతో సంపులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. సంపుపై కప్పు పెట్టకుండా హాస్టల్ యజమాని నిర్లక్ష్యం వహించడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తుంది. షేక్ అక్మల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి అంజయ్ నగర్లోని షణ్ముఖ్ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. ఆయన ఉదయం సరిగ్గా 21వ తేదీ, ఒక్కసారి ఈ దృశ్యాలు మీరు చూడొచ్చు. 21వ తేదీ ఆయన సరిగ్గా 10:41 బయట నుంచి వచ్చారు హాస్టల్లోకి. ఒక్కసారి మనం చూడొచ్చు, హాస్టల్ గేట్ తెరుచుకొని లోపలికి వచ్చారు. ఇక్కడ ఈ సర్కిల్లో మనం విజువల్ ఒకసారి గమనించినట్టయితే అక్కడి నుంచి ఏదో బయటికి వెళ్ళి కావాల్సినటువంటి సరుకులు తీసుకొని వస్తున్నారు. ఆయన చేతిలో బహుశా అరటి పళ్ళ కవర్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తీసుకొని వచ్చే క్రమంలో ఇక్కడ సంపు ఈ రౌండప్లో చూడొచ్చు మనము. ఇక్కడ ఈ సంపు హోల్ తెరుచుకొని ఉంది, మృత్యు ద్వారాలు తెరుచుకొని ఉన్నాయా అన్నట్టుగా ఇక్కడ ఈ హోల్ తెరుచుకొని ఉంది. అది గమనించని షేక్ అక్మల్ పాపం ఆయన అటువైపు నుంచి ఇలా గేట్ వేస్తూ వెనక నుంచి వస్తూ కిందికి చూసుకోలేదు. కిందికి చూసుకోకుండా వెంటనే ఆ సంపు తెరిచి ఉన్న ఆ హోల్లోకి నేరుగా ఆయన అడుగులు వేశారు. మరొకసారి చూద్దాం ఈ విజువల్, వెరీ డిస్టర్బింగ్ విజువల్స్. షేక్ అక్మల్ ఈ రౌండప్ చేసినటువంటి ఈ ప్రాంతంలో ఈయన ఈ తెరుచుకున్నటువంటి సంపులో నేరుగా కాలు వేశారు. 2 అడుగులు కూడా ఈ సంపులో వేశారు. సంపులో వేయగానే ఒక్కసారి మనం టైం చూడొచ్చు. 21వ తేదీ 10:41 ఉదయం 10:41 నేరుగా ఆయన బయటకు వెళ్ళి వచ్చి చేతిలో కవర్ పెట్టుకున్నాడు. అటు నుంచి నేరుగా ఈ 2 కాళ్ళు కూడా సంపులో వేశాడు. 2 కాళ్ళు సంపులో వేయగానే ఆయన అక్కడి నుంచి నేరుగా సంపులోకి పడిపోయాడు. 2 కాళ్ళు కూడా 2 అడుగులు అక్కడ వేయడంతో సరిగ్గా నేరుగా అక్కడే పడిపోయాడు. ఇక్కడే ట్విస్ట్ మనం గమనించవచ్చు. నేరుగా పడిపోగానే ఆయనకు నేరుగా ఇక్కడ చిన్న ప్రాంతంలో, దవడ ప్రాంతంలో, మనము ఈ ప్రాంతంలో ఇక్కడ ఆయనకు బలమైన గాయం తగిలినట్టుగా కనిపిస్తుంది. ఇక వెంటనే ఆయన స్పృహ కోల్పోవడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా ఆ ప్రాంతంలో అక్కడే ఆయన ఆ పూర్తిగా నిండి ఉన్నటువంటి సంపులో కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇంకొక విజువల్ గమనించినట్టయితే ఇక్కడ ఇదే సమయంలో ఇదే ప్రాంతంలో హాస్టల్ సంబంధించినటువంటి యజమాని మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆ యజమాని బహుశా ఇక్కడ ఈ పైప్ మనం గమనించవచ్చు. ఇక్కడ మోటార్ వేసిన శబ్దానికి నీళ్లు పడుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ డ్రమ్ములో నీటిని నింపుతున్నాడు. ఇక్కడ ఈయనను మనం గమనించవచ్చు. ఈయన ఏదో చిన్న ఉలిక్కిపాటు అయినట్టుగా ఆయనకు అర్థమవుతుంది. కానీ మనిషి సంపులో పడ్డాడనే విషయాన్ని ఈయన బహుశా గుర్తించి ఉండకపోవచ్చు ఆ సమయానికి. ఎందుకంటే ఒకవేళ మనిషి సంపులో పడ్డప్పుడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో జరిగిందంటూ వెంటనే అక్కడ సహాయక చర్యలకు చేపట్టే అవకాశం ఉండేది. కానీ ఏదో వెనక్కి తిరిగి చూశాడు, చిన్న ఉలిక్కిపాట్లాగా శబ్దం వచ్చింది. అప్పటికే అక్మల్ లోపలికి పడిపోయాడు పూర్తిగా దవడ భాగంలో గాయం కావడంతో ఆయన అక్కడే స్పృహ కోల్పోయిన పరిస్థితి. ఇక్కడ ఈయన అదే సమయంలో కాస్త ఈయన సరిగ్గా లోపలికి పడిపోయి మునిగిపోయాడు.
ఈయన ఇటువైపు వెనక్కి తీరగా చూస్తున్నాడు, ఏం జరుగుతుంది, చిన్న ఉలిక్కిపాటు లాంటి శబ్దం వచ్చిందంటూ వెనక్కి చూశాడు. కానీ అప్పటికి ఇక్కడ ఏమీ కనిపించలేదు, పూర్తిగా ఇక్కడ హోల్ తెరుచుకుంది కానీ మనిషి పూర్తిగా లోపలికి కూరుకుపోయాడు. కానీ ఇక్కడ ఈయనకు ఏమీ కనిపించని పరిస్థితి. ఈయన కూడా కొంత కన్ఫ్యూజన్ గురయ్యాడు. ఈయన కొంత కన్ఫ్యూజన్ గురవుతున్నాడు. కానీ ఇక్కడ ఈయన అక్మల్ పట్టుకొచ్చినటువంటి కవరు, అరటిపళ్ళ కవర్ ఏదైతే ఉందో పక్కన పడిపోయింది. కానీ ఈయన ఏమనుకున్నారు, బహుశా ఏదో చిన్న ఉలిక్కిపాటుకు ఏదో జరుగుంటుంది అన్నట్టుగానే ఊహించుకున్నాడు. కానీ ఒక మనిషి నేరుగా సంపులో పడిపోయాడన్నట్టుగా ఆయన అక్కడ అర్థం కాని పరిస్థితి. ఈ విజువల్ మనకు గమనిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగి నేరుగా ఈ సంపులో పడిపోయి అప్పటికే ఆ దవడ భాగంలో పూర్తిగా గాయాల పాలై స్పృహ కోల్పోయి నేరుగా ఆ నీటిలో మునిగిపోయాడు. పాపం 24 ఏళ్ల అక్మల్ షణ్ముఖ్ హాస్టల్లో ఉంటున్నారు. 10 గంటల 41 నిమిషాలకు ఈయన బయటికి వెళ్ళొచ్చి అటు ముందు వైపు చూసుకుని నడుస్తున్నాడు. కానీ కింద మృత్యుద్వారం తెరుచుకుందంటూ ఆయన ఊహించలేకపోయారు. అదే ఆయన మృత్యువుకు కారణమైంది. ఇక్కడే మనం గమనించవచ్చు, ఈయన అక్కడ నీళ్లు పడుతున్నాడు. బహుశా ఆ మోటార్ శబ్దానికి ఆయన పడిపోయిన శబ్దం ఆయనకు వినిపించుండదు, పడిపోయిన ఆనవాళ్ళు ఆయనకు కనిపించుంటుంది. ఇది పరిస్థితి. రైట్, ఇంకొక విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక విజువల్లో ఇక్కడ ఇంకా చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ మనం ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్పటికే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లోపల మునిగిపోయాడు. పక్కన కవర్ ఉంది, అరటిపళ్ళ కవర్ ఉంది. కానీ ఈ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వచ్చాడు, లోపలికి చూస్తున్నాడు. కానీ అప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగి బహుశా అందులో మునిగిపోయి ఉంటాడు. ఆయనకు అక్కడ కనిపించుండ, మనిషి ఆనవాళ్ళు కనిపించలేదా, లేదంటే ఏం జరిగింది అసలు ఎందుకు అనేది ఇక్కడ మనకు అంతుపట్టని విషయం. అంత పెద్ద అంటే అంత బహుశా ఆజానుభావులు పెద్దగానే ఉన్నాడు ఆయన. 24 ఏళ్ళ వ్యక్తి సంపులో పడ్డప్పుడు మరి ఆ సంపు వైశాల్యం ఎంత ఉంది ఏంటనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే హోల్ మాత్రం ఒక మనిషి పట్టేంత హోల్ ఉంది. కానీ అంత పెద్ద వ్యక్తి ఆ సంపులో పడిపోయినప్పుడు బహుశా ఆయన ఏమాత్రం గుర్తించలేకపోయారనేది చాలా కన్ఫ్యూజన్గా మనకు కూడా అంతుపట్టని విషయం. ఒకసారి మనం గమనిస్తే మళ్ళీ చూద్దాం. ఆ వ్యక్తి చూడండి, తిరిగ్గా కూర్చున్నాడు, లోపలికి వంగి చూస్తున్నాడు, పైప్ కూడా వేశాడు. కానీ అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, మునిగిపోయి ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు అనే విషయము ఆయన గమనించలేకపోతున్నాడు. అంటే దీన్ని బట్టి అప్పటికే ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి లోపల పడిపోయాడు, స్పృహ కోల్పోయాడు, బహుశా నీళ్ళలో మునిగి ఉంటాడు. ఆయన కూడా అర్థనాదాలు కానీ కేకలు కానీ ఎలాంటి చేసిన ప్రయత్నాలు కూడా మనకి ఇక్కడ కనబడట్లేదు. ఒకవేళ ఏదైనా అరుపులు కేకలు వినిపిస్తే కనుక ఈయన గమనించి బహుశా సహాయం చేసేవాడేం. కానీ అక్కడ అలాంటిది ఏం జరగలేదని మనకు ఈ విజువల్ని బట్టి అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మరొక విషయం, ఇక్కడ విషయం ఏంటంటే ఈయన తీరా చూసిన తర్వాత ఇక బహుశా అందులో ఏం లేదనుకొని పైన కప్పేస్తున్నాడు, ఆ సంపు పైన కప్పేస్తున్నాడు. గమనించండి, అప్పటికే అందులో ఆ వ్యక్తి మునిగిపోయి ఉన్నాడు. బహుశా అప్పటికే ప్రాణాలతో ఉన్నాడా లేదా అనే విషయం పూర్తిగా తెలియదు. బట్ ఆయన అప్పటికే పైన సంపేస్తున్నాడు, ఆ మోటార్లో పైప్ వేశాడు. బహుశా మరికొద్ది నీళ్లు నింపారా లేదంటే నీళ్లు బయటికి లాగానే తెలియదు. కానీ ఆ సంపు పైన కవర్ వేస్తున్నాడు. ఇక్కడ దీనిపైన ఇది వేస్తున్నాడు, మీరు సరిగ్గా గమనించవచ్చు. అప్పటికే అందులో ఒక వ్యక్తి ఉన్న విషయం ఆయనకు తెలియదు. బహుశా తెలియదా లేదంటే ఏం జరిగింది ఆయనకు అర్థం కాలేదా, కన్ఫ్యూజన్లో వచ్చాడు. ఇక్కడ ఆయన భార్య పిల్లలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ ఒక వ్యక్తి లోపల మునిగిపోయి ఉన్నాడు ఆల్రెడీ అనే విషయం వీళ్ళకి తెలియదు. మరి అప్పటికైనా ప్రాణాలు కోల్పోయాడా ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఏం జరుగుతుందని మాత్రం ఇంకా మనకు అంతుబట్టని విషయం. మరొకసారి చూడండి, చాలా క్లియర్గా గమనిస్తున్నాడు, సంపు లోపల గమనిస్తున్నాడు. కానీ మరి ఇందులో వ్యక్తి మునిగి ఉన్నాడు, ఆ వ్యక్తి ప్రాణాలతో కొట్టుబెట్టినట్టున్నాడా అప్పటికే లేదంటే చనిపోయాడా, ఏం జరిగిందనే విషయం తెలియదు. ఆ వ్యక్తికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఆయన గుర్తించలేకపోయాడు. ఆ లోపల పడ్డ వ్యక్తి కూడా అరుపులు కేకలు లాంటివి ఏం జరగలేదు అక్కడ, దానికి సంబంధించిన ఆనవాళ్ళే మనకు అర్థం కాలేదు. సో ఓవరాల్గా క్యాప్ అయితే వేశాడు. అప్పటికే బహుశా అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయింటాడు. రెండు విజువల్స్ మనం ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ క్యామ్ 2కు సంబంధించిన విజువల్స్, అలాగే ఇది కూడా క్యామ్ 2 రైట్. బట్ ఇక్కడ 10 గంటల 41 నిమిషాలు సరిగ్గా వ్యక్తి కింద పడితే 10 గంటల 44 నిమిషాలకు ఈ వ్యక్తి వచ్చి పైన క్యాప్ పెట్టాడు. అంటే బహుశా 2-3 నిమిషాలే, కేవలం 2-3 నిమిషాలే దీనికి సంబంధించినటువంటి గ్యాప్. ఆ 3 నిమిషాల్లోనే అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, చాలా బలమైన గాయం తగిలి ఉంటుంది. కేవలం 3 నిమిషాల్లోనే, కేవలం 2-3 నిమిషాల్లో 10:41కి లోపల పడిపోయాడు, 10:44కు ఆయన వచ్చి పైన క్యాప్ పెట్టాడు. అంటే ఈ 2-3 నిమిషాల్లోనే బహుశా ఆయన స్పృహ కోల్పోయి ఉంటాడు. ఈ 2-3 నిమిషాల్లోనే పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటాడు. ఇక క్యాప్ పెట్టిన తర్వాత సాయంత్రానికి కానీ తెలియలేదు అందులో ఒక వ్యక్తి శవమై తేలాడాడు. చాలా దారుణమైన ఘటన. అంటే బహుశా ఆ వ్యక్తి హాస్టల్ వార్డెన్ నిజంగా ఏమరపాట్లో గమనించకపోయి ఉండొచ్చు, లేదంటే ఉలిక్పాట్లో ఏదో చిన్నపాటి శబ్దం కనబడింది. కానీ ఇక్కడ
మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత పెద్ద అరటిపళ్ళ కవరో లేదంటే ఇంకేదన్నా సరుకులకు సంబంధించిన కవర్ అక్కడ పడ్డప్పుడు ఇది ఎవరిది, ఎందుకు కవర్ ఇక్కడ ఉంది, అసలు ఏం జరిగింది, మరి ఇందులో ఏమైనా జరిగిందా, ఇంకా ఏమైనా వస్తువులు వచ్చి పడ్డాయా అనే అంశాన్ని ఎవరైనా కనీసం గమనిస్తారు. సంపులో ఇంకేమైనా పడ్డాయా, ఓపెన్ చేసింది కాబట్టి ఈ అరటిపళ్ళ కవర్ ఎక్కడిది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, లేదంటే ఎక్కడి నుంచి అయినా కొట్టుకు వచ్చిందా, దీంతో పాటు ఇంకేమైనా దీంట్లో వస్తువులు పడ్డాయా, ఏం జరిగిందనేది కనీసం దాంట్లోకి తొంగి చూస్తారు. కానీ ఈ వ్యక్తి ఇక్కడ తొంగి చూశాడు, కానీ అక్కడ మనిషి కనబడలేదు. అంటే దీన్ని బట్టి పూర్తిగా అదొక గుహలాగా లోపల ఒక మృత్యుకుహరం లాగానే ఉంది. నిజంగా చెప్పాలంటే మృత్యుకుహరమే. ఆ సంపు పైన తెరిచిపెట్టారు, కానీ లోపల దాని వైశాల్యం ఎంత ఉందో, దాని విస్తీర్ణం ఎంత ఉందో, ఎన్ని గజాల లోతుందో, ఎన్ని గజాల వెడల్పు ఉందో బహుశా దీన్ని బట్టి తెలియదు. ఎందుకంటే హాస్టల్ కాబట్టి, పీజీ హాస్టల్ కాబట్టి దాదాపుగా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. సో హాస్టల్ మెయింటెనెన్స్ దీన్ని బట్టి మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరికీ వాటర్ సప్లై ఉండాలి కాబట్టి 10 గంటల 40 నిమిషాలకైనా అక్కడే బోర్ వేశారు. బోర్ వేసే శబ్దానికి వాటర్ పడుతున్నారు. ఆ శబ్దానికి ఒక మనిషి ఏకంగా లోపలి పడిపోయి, అంత పెద్ద మనిషి లోపలి పడిపోయి అక్కడే లోపల చనిపోయాడంటే కూడా ఆయన గుర్తించిన పరిస్థితి. నిజంగా దారుణమైన ఘటన ఇది. అంజయ్యనగర్లో, రాయదుర్గం పిఎస్ పరిధిలోని అంజయ్యనగర్లో షణ్ముఖ్ పీజీ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి నేరుగా చూసుకోకుండా వచ్చి దీంట్లో పడిపోవడంతోనే వెంటనే గట్టిగా దవడకు దెబ్బ తగిలి స్పృహ తప్పి లోపల పడిపోవడం, అటు నుంచి అటే నీళ్ళలో మునిగిపోవడం, మరొక 2-3 నిమిషాల్లోనే ఈయన రావడం, ఈయనొచ్చి గమనించకుండా పైన సంపు మూత పెట్టి క్లోజ్ చేయడము, ఇదంతా జరిగిపోయింది. సాయంత్రం కల్లా లోపల వ్యక్తి శవం అయితే తేలాడు. ఎస్, పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, అంజయ్య నగర్లో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి హాస్టల్ యజమాని ఇక్కడ చూసుకోకుండా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అనుకోవచ్చా, లేదంటే ఏం జరిగింది అసలు? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చిన్న ఏమరపాటు ఒక వ్యక్తి ప్రాణాలకు కోల్పోవడానికి కారణమైనట్టుగా అర్థమవుతుంది. ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి పెట్రిషియా? వాటర్ సంపులో పడి 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడికక్కడే స్పాట్ మృతి చెందాలని చెప్పొచ్చు. ఇదంతా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గచ్చిబౌలిలో అంజనా నగర్ లో ఘటన చోటు చేసుకుంది. ఇది ఒక ప్రైవేట్ హాస్టల్ గా అయితే గుర్తించారు. ఎవరైతే షేక్ అక్మిల్ 25 years అని కూడా చెప్పొచ్చు. అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అక్కడనే పీజీ హాస్టల్ అంజయ్ నగర్ లో నివసిస్తూ ఉంటారు. అతను ఉదయము ఏదో తెచ్చుకోవడానికి బయటికి స్నాక్స్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళడం జరిగింది. వస్తున్న క్రమంలో ఆ సంప్ ఏదైతే వాటర్ సంప్ ఉందో అక్కడ ఉన్న వాచ్మెన్ మాత్రం వాటర్ పడుతున్నారు అంటే మోటార్ పైపు పెట్టి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పైప్ నుంచి వాటర్ తీయడం అయితే జరుగుతుంది. ఆ సంపులో అతను అది నిర్లక్ష్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు వస్తున్నారో లేదా గేట్ కూడా క్లోజ్ ఉంది. అతను సంపుకి ఆ లిడ్ కూడా పెట్టకపోవడం వల్ల అతను స్పాట్ లో అక్కడనే చనిపోయాడని చెప్పొచ్చు. అతను ప్రమాదవశాత్తు ఇలా నడుచుకుంటూ వచ్చి ఆ సంపులో పడ్డాడు. వెంటనే తలకు బాగా గాయం జరిగి అతను అక్కడక్కడనే స్పాట్ చనిపోయాడని కూడా చెప్పొచ్చు. అక్కడ వెంటనే ఉన్న అక్కడ ఎవరైతే వాచ్మ్యాన్ ఉన్నారో వాచ్మ్యాన్ వాళ్ళ చిన్న బాబు ఎవరైతే కొడుకున్నాడో నాన్న అంకుల్ పడిపోయాడు అని చెప్పడం కూడా జరిగింది. ఆ వాచ్మ్యాన్ మాత్రం ఆ పాప ఎవరైతే బాబు ఉన్నారో చిన్న బాబు అతని మాట కూడా లెక్క చేయకుండా అక్కడ ఎవరు లేరే నువ్వు లోపలికి వెళ్ళిపో అని బెదిరించడం అయితే జరిగింది. అసలు నిజంగా నా బాబు చెప్తున్నాడు ఎవరైనా పడి ఉంటారా అని కూడా అతను కొంచెం చూడలేకపోయాడని కూడా చెప్పొచ్చు. జస్ట్ అలా తొంగి చూశారు, కానీ నిజంగా బాబు చెప్పే మాటలు నమ్మి ఉంటే కొంచెంకైనా అతను ఎవరైతే కింద పడ్డాడో అతని ప్రాణాలు బ్రతికించే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. దాని తర్వాత ఆ బాబు ఎంతకి వినకపోవడంతో అక్కడ నాన్న అంకుల్ పడ్డాడు అని వెంటనే అతను చెప్పడంతో వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ని చూడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అవును అతను ఒక మనిషి పడ్డాడు అని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది యాజమాన్యం ఎవరైతే హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యం అని కూడా చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. ఇది మొత్తం మీద చిన్నపాటి నిర్లక్ష్యం. ఎస్, ఇక్కడ 100% నిర్లక్ష్యం. ఎందుకంటే హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కేవలం పీజీ హాస్టల్లో ఉండే అంత పెద్ద వ్యక్తి, ఒక సాఫ్ట్వేర్ వ్యక్తి, 24 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీరే పాపం చూసుకోకుండా, నిజంగా దురదృష్టం అని చెప్పాలి, చూసుకోకుండా పడిపోయాడు. కానీ అక్కడున్న వ్యక్తి కూడా ఏదో చిన్న ఉలిక్కిపాటు, ఏం పడిపోయిందో ఏంటోలే అన్నట్టుగా ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడు. పైగా పైన సంపు మూత పెట్టాడు. తీరా చూస్తే అది ఆ వ్యక్తి ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించిన. తీరా ఆ వ్యక్తి అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఎంతటి దురదృష్టం అంటే నిజంగా తస్మాత్ జాగ్రత్త. మీరు కూడా చాలామంది పీజీ హాస్టల్స్లో ఉంటారు. అసలే వర్షాకాలం, ఇలాంటి ఘటనలు రోడ్లపైనే చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షాలు వస్తే ఏదో మ్యాన్ హోల్స్ తెరుచుకుంటున్నాయి, పడిపోతున్నారని అనుకుంటున్నాం. కానీ
బయట మ్యాన్ హోల్స్ కాదు, రోడ్ల మీద కాదు, మనముండే ఇళ్లలో, మనముండే హాస్టళ్లలో ఇలాంటి మృత్యుకుహరాలు తెరుచుకొని ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. కొంచెం నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణానికి ఇక్కడ వెలకట్టింది మనం అర్థం చేసుకోవచ్చు. వ్యక్తి ప్రాణమే పూర్తిగా పోయిన పరిస్థితి కనబడతా ఉంది. పూర్తిగా హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. తర్వాత చిన్నపిల్లలు చెప్పినా కూడా ఏదో పిల్లలు చెప్తున్నారు కదా అంటూ మరొక నిర్లక్ష్యం, అదొక ఏమరపాటు. అప్పటికి కూడా చూసుకోలేదు, లోపల తొంగి చూశాడు. కానీ ఆ చీకట్లో ఆ నీళ్ళలో ఆయనకి ఏం అర్థం కాలేదు. అప్పటికి ఆ వ్యక్తి మునిగిపోయి ఉంటాడు బహుశా, అది కూడా కనిపెట్టలేకపోయాడు. తీరా సాయంత్రానికల్లా ఓ వ్యక్తి డెడ్ బాడీ, అందులో ఓ వ్యక్తి శవమై తేలిన తర్వాత కానీ ఓహో అప్పటికే పొద్దున జరిగిన ఘటన, వ్యక్తి లోపల పడిపోయాడు అంటూ అప్పటికి కానీ ఆయన గమనించలేకపోయాడు. సో ఓవరాల్గా ఒక వ్యక్తి ప్రాణమైతే పోయింది, ఒక నిండు ప్రాణం, విలువైన ప్రాణమైతే పోయింది. చిన్నపాటి నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి ప్రాణమైతే బలైన ఘటన రాయదుర్గం పిఎస్ పరిధిలోని అంజయ్ నగర్ షణ్ముఖ్ పీజీ హాస్టల్ చోటు చేసుకుంది. ప్రస్తుతానికి చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రి నుంచి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పరిస్థితి. సో దీన్ని బట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలే పోతాయి. తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా కేవలం రోడ్ల మీద మ్యాన్ హోల్స్ మాత్రమే తెరుచుకొని ఉండవు. ఇలాంటి చోట్ల కూడా మనం ఉండే హాస్టల్స్ కావచ్చు, ఇంకేదైనా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పరిధిలో ఇట్లాంటి హోల్స్ తెరుచుకొని ఉంటే కనుక ఖచ్చితంగా కాస్త చూసుకొని జాగ్రత్తగా అడుగు వేయండి. ప్రాణాలు దక్కించుకొని కాస్త జాగ్రత్తగా ఉండమని ఆర్టీవీ వైపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.